వాక్య భాగంలోకి వెళ్దామండి. ప్రభు చూపిన కృపను బట్టి ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాము. వాక్య ధ్యానం చేసుకున్న తర్వాత ఈ సమయంలో మరి కీర్తన నుంచి వాక్య భాగం చదువుకుందాము. కీర్తన 51:14. కీర్తన 51:14లో వాక్య భాగం చదువుదామండి. ఇక్కడ వాక్య భాగం ఏంటంటే, దేవా నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధం నుండి నన్ను విడిపిపో, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. చదువుబడిన వాక్యము దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించును గాక. మరి చదువుకున్న మన వాక్య భాగంలో మరి మనం ఒక మాట చదువుతా ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని లేదా ఈ కీర్తనని రచించిన వ్యక్తి దావీదు గారు. దావీదు గారు చేస్తూ ఉన్న ప్రార్థన ఇది. ఆయన ఏమంటాడంటే, నా రక్త అపరాధం నుంచి నన్ను క్షమించుము దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి బత్షెబాతో ఆయన పాపం చేసిన తర్వాత ఆయన మరి ఒక మర్డరర్ అయ్యాడు. మరి అన్యాయంగా ఒక వ్యక్తిని చంపేశాడు. సో ఇప్పుడు ఏమడుగుతా ఉన్నాడంటే, పశ్చాత్తాపడి దేవ నా వల్ల పొరపాటైంది, నన్ను క్షమించు దేవా అని పశ్చాత్తాపడుతూ ప్రభు మరి పాదాల సందంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన అడుగుతా ఉన్న మాట అంటే ఏంటో మనం చూస్తూ ఉన్నాం. ఆ 14వ వచనంలో, నా రక్త అపరాధం నుండి నన్ను విడిపించు, చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. పశ్చాత్తాపడి నన్ను విడిపించు దేవా అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తా ఉన్నాం. మనం మనం అనుకోవచ్చు, దావీదు పాపం చేశాడు కాబట్టి నన్ను విడిపించే దేవాన్ని ప్రార్థన చేస్తూ ఉండని మనం అనుకోవచ్చు. సహోదరులారా, దావీదులో దేవుడికి నచ్చిన మంచి గుణం ఇది. మరి బైబిల్ అంతా కూడా దేవుడు కూడా సాక్ష్యం ఇస్తూ ఉండాడంటే, మరి దావీదు వల్ల పొరపాటు అయ్యింది. ఓకే, పొరపాటు ఒకసారి జరిగింది ఆయన జీవితంలో. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, దావీదు బత్షెబా విషయంలో తప్ప మరి ఇంకెక్కడ పొరపాటు చేయలేదు. ఆ రోజు అనుకున్న రీతిగా ఆయన పాపంలో పడిపోయాడు. ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి పాపం మీద పాపం చేయాల్సి వచ్చింది. అప్పుడే ఒక మర్డర్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అటువంటి పాపానికి ప్రతిఫలం ఏంటంటే శాపం. సో ఆ పాపం అనే దాని ప్రతిఫలం ఆయన మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటే, నాతాన్ ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించినప్పుడు ఆ వ్యక్తి దావీదు అన్న విషయం దేవుడు ఆయన అర్థం చేసుకున్న తర్వాత దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను క్షమించు, నా రక్షణ ఆనందం నాకు మరలా దయచి, నీకు విరుద్ధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు దేవా అని కృంగిపోతూ ఉన్నాడు ఆయన. సో ఒక పశ్చాత్తాప హృదయము ఆయనలో మనకు కనబడుతూ ఉంటుంది. మనం ఒకసారి విషయం ఆలోచించాలి. బైబిల్లో మరి దేవుడు ఎప్పుడు కూడా ఎవరైనా పొరపాటు చేస్తే, వారు పశ్చాత్తాపడితే, ప్రభు వైపు తిరగడానికి ఇష్టపడితే కనికరించే దేవుడు. కానీ నువ్వు ఎందుకంటే మనుషులు కాబట్టి పొరపాట్లు చేయొచ్చు, కోపంలో ఒక మాట అనొచ్చు, తొందరపాటుగా మన వల్ల ఏదైనా తప్పులు జరిగి ఉండొచ్చు. అయితే ఆ రోజు దావీదు ద్వారా పొరపాటు జరిగింది. జరిగిన పొరపాటును బట్టి అది దేవుడు ఆయనకి బయలుపరిచిన తర్వాత ఆయనతో ఒక ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత అది అర్థం చేసుకొని తన పాప నిమిత్తం పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. నెమ్మది లేని స్థితికి వెళ్ళిపోయి కన్నీరు విడిచి ఏడుస్తూ, దయచేసి నా పాపాన్ని క్షమించు దేవా, నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయదు దేవా, నా పట్ల కృప చూపించు దేవా అని ఆయన కన్నీళ్లతో ఏడుస్తూ చేస్తూ ఉన్న ప్రార్థన 51 దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో భాగంగానే ఏమంటా ఉన్నట్టు, నన్ను విడిపించు దేవ, నేను ఒక రక్తాపరాధం చేశాను, ఒక వ్యక్తి రక్తం చిందించాను, ఒకరు నేను మర్డర్ చేసిన వ్యాన్ అయ్యాను, ఒకరి ముందు నుంచి చంపించాను నేను, కాబట్టి దేవ దయతో నన్ను క్షమించని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తర్వాత సమాధానం ఏంటంటే, ఆయన దేవుడు క్షమించాడు. క్షమించి మరి దావీదుని దేవుడు గొప్పగా దీవించిన విషయం మనందరికీ తెలుసు. కాబట్టి బైబిల్లో మనం చూస్తూ ఉన్న విషయంలో మరి అంత భయంకరమైన పాపం చేసిన దావీదుని కూడా దేవుడు క్షమిస్తాడా అంటే, ఈరోజు నువ్వు ఎటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత పాపమైనా సరే, నీ పాప నిమిత్తం పశ్చాత్తాపడి ఇంకొకసారి దాని జోలికి వెళ్ళానని తీర్మానం చేసుకుంటే డెఫినెట్గా ఆ రోజే నీ హృదయంలో గొప్ప మార్పు కలుగుతుంది. కాబట్టి ఆ రోజే నీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి నీ హృదయంలో పాపానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు నిన్ను మనస్ఫూర్తిగా దగ్గర తీసుకుంటాడు. నీ పాపాన్ని క్షమించే దేవుడు. కలువరి శిలువలో ఉండి ఆయన ఒక ప్రార్థన చేస్తూ ఉంటాడు, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని.
సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పశ్చాత్తాపడే మనసు నీకుంటే క్షమించగల దేవుడు మన దేవుడు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు ఆయన. నినివే పట్టణ వాసులు ప్రార్థన చేశారు. వాళ్ళు యాక్చువల్గా భయంకరమైన పాపంలో ఉన్నారు. వాయు వర్షం లేకుండా పాపం చేస్తూ ఉన్నారు. భయంకరమైన పాప జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఆ పాపాన్ని దేవుడు చూడలేక యోనాతో మాట్లాడి, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడ దానికి దుర్గతి కలుగుతుంది ఆ పట్టణానికి అని చెప్పితే నీ మాట వింటే నేను వాళ్ళని క్షమిస్తా, నీ మాట వినకపోతే వాళ్ళని నేను శిక్షిస్తా అన్నట్టుగా దేవుడు యోనాను పంపించాడు. పంపిస్తే యోనా వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు నినివే పట్టణ వాసులంతా వారు చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డారండి. కన్నీళ్ళు విడిచారండి. 3 రోజులు కఠిన ఉపవాసం చేశారు. ఈరోజు మనలో చాలామంది ఈ రోజు ఉపవాసం చేస్తుండొచ్చు, కానీ మనం అంత కఠిన ఉపవాసం చేస్తున్నామా? మేబీ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 అని పెట్టుకున్నాం. ఈ మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు కూడా ఎన్నిసార్లు ఛాయ్ తాగుతారు కదా, లేదా ఎన్నిసార్లు మజ్జిగ నీళ్ళు తాగుతారు. కానీ దేవుడు అలాగా అక్కడ నినివే పట్టణస్తులు అలాగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నినివే పట్టణస్తులు 3 దినాలు కఠినమైన ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. దేవా మేము పాపలం, మా పాపాలు మీరు మాకు బయలుపరిచారు, మమ్మల్ని క్షమించండి దేవాని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి వారు ఏమీ ముట్టుకోలేదు, వారి జంతువులకు ఏమీ పెట్టలేదు, వారి కుటుంబంలో ఎవరికి ఏమీ పెట్టకుండా కఠిన ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి చేయదలిచిన కీడు చేయకుండా మనసు మార్చుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నేను విడిపించడానికి వచ్చినవాడు. ఆయన విడుదల ఇచ్చే దేవుడు. నిర్గమాకాండం అంటాం కదా, నిర్గమం అంటే విడుదలని అర్థం. సో మన దేవుడు మన బానిసత్వం నుంచి విడిపించేవాడు, మన బంధకాల నుంచి విడిపించేవాడు, మనకున్న ప్రతి ఏమంటారు ఆ చుట్టూ ఉన్న కంచె నుంచి లేదా మన చుట్టూ ఉన్న బంధకాల నుంచి, మనకున్న ఆటంకాల నుంచి మనల్ని విడిపించగల దేవుడు మన దేవుడు మనకున్నాడు. కాబట్టి సహోదరులారా, ఈరోజు మనం ఉపవాసంతో ప్రార్థన చేస్తామంటే అర్థం ఏంటంటే ఏదో విడుదల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఏదో నాకు విడుదల కావాలి, ఏదో బంధకంతో నువ్వు ఉన్నావేమో, లేదా నీ జీవితంలో ఏదో ఆశీర్వాదం లేక నువ్వు కృంగిపోతా ఉన్నావేమో, పాపం అనే బంధకంలో నువ్వు పడిపోయి విడుదల రాక బాధపడతా ఉన్నావేమో. చాలామంది సహోదరులు, కొంతమంది సహోదరులు కొన్ని వాటికి బానిసలు అయిపోతారు. ఉదాహరణకి ఓ సిగరెట్ ఉందనుకోండి, దానికి బానిస అయిపోతారు. దాని నుంచి మళ్ళీ బయటపడాలని వాళ్ళు ఆశపడతారు. ప్రతి సంవత్సరం తీర్మానాలు చేసుకుంటారు, ప్రభా ఈ సంవత్సరం నుంచి నేను ఇంకా సిగరెట్ తాగాను, ఈ సంవత్సరం నుంచి కానీ మందు తాగాను ప్రభా, తీర్మానాలు చేసుకుంటారు. మళ్ళీ మీరు బయట వాళ్ళు కాదు, మారు మనసు పొందుకొని బాప్తీసం తీసుకున్న వాళ్ళు. కానీ అది వాళ్ళు బయటపడడానికి వాళ్ళు అవుతా అంటే కాదు. ఇవాళ తీర్మానం చేసుకొని 2 రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా ఆ పాపంలో పడిపోతూ ఉన్నవాళ్ళు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రోజు దావీదు కన్నీళ్లు విడిచి దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. దేవా నన్ను క్షమించు, నన్ను విడిపించు అన్నాడు. దేవుడు విడిపించాడు. ఆ రక్తపారాధం నుంచి విడిపించిన వాడు ఈ రోజు నీకున్న పాప బంధకాల నుంచి విడిపించడానికి అసాధ్యుడేం కాదు, ఆయనకు సాధ్యమే. ఆయన రక్తం నేను ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తున్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు బిడ్డలమైన మనతో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు విడుదల కోసం ప్రార్థన చేయండి. విడుదల మనకు కావాలి. ఒకవేళ సినిమాలకు బలహీన ఏమంటారు, సినిమా అనే బంధకం నీకుందా? సినిమాకు నువ్వు బందీ అయిపోయి జీవిస్తూ ఉన్నావా? ప్రార్థన చేయి, దేవుడు విడిపిస్తాడు. సీరియల్స్కి బందీ అయిపోయావా? ఓ సహోదరు నాకు ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది, బ్రదర్ నేను టీవీకి బానిస అయిపోయాను, నా కోసం ప్రార్థన చేయండి. నేను నీకోసం ప్రార్థన చేస్తాను సహోదరి, కానీ నీకు నువ్వుగా పశ్చాత్తాపడి ప్రభా నాకు ఇది వద్దు, నాకు నువ్వు కావాలి ప్రభా. ఈ సీరియల్ ద్వారా 10 నిమిషాలు అరగంట నాకు సమాధానం ఉండొచ్చు, లేదా కొద్దిసేపు నేను సంతోషపడుతుండొచ్చు, ఏదో టైంపాస్ అవుతుండొచ్చు, కానీ నీ సన్నిధి లేని నా జీవితము, నా కుటుంబము ఆశీర్వదించబడదు అన్న విషయాన్ని అర్థం చేసుకుందామండి. కాబట్టి దయచేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నట్టుగా విడుదల కోసం మనం ప్రార్థన చేద్దాం. విడుదల అభిషేకం మాకు దయచేయండి దేవా, ఈ బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి దేవా అని మనం ప్రార్థన చేస్తే విడిపించడానికి సామర్థ్యుడైన దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 1వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వస్తే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నేను విమోచించి ఉన్నాను అంటూ ఉన్నాడు. మనల్ని విమోచించేవాడు ఆయన. చూడండి, ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం ప్రభు చేశాడు. బైబిల్ చెప్తా ఉంది, ఏప్రిల్ రాష్ట్ర పత్రికలు దేవుని వాక్యం చెప్తా ఉన్న మాట ఏంటంటే రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు. రక్తం చిందించబడితేనే పాపక్షమాపణ. సో ఆ రక్తం చిందించబడాలంటే ఒక పరిశుద్ధమైన వ్యక్తి కావాలి. దానికోసం యేసుక్రీస్తు ప్రభువే దేవుడే లోకానికి వచ్చాడు. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడు ఎక్కడ కూడా లేడు. కాబట్టి ప్రభువే దేవుడే వాక్యమైన వాడే శరీరాన్ని దాల్చుకొని లోకానికి వచ్చి మన కోసం తన రక్తాన్ని చిందించి
పాపముని బంధకం నుంచి మనల్ని విడిపించడానికి రక్షణ సిద్ధం చేసి ఉంచాడు. ఈరోజు నీ పాపం కోసం ప్రభా నీ పాపిని నన్ను క్షమించు అని ఆయన రక్తంలో కడగబడడానికి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి, ఇదిగో ప్రభా నా పాపాన్ని ఈరోజు ఒప్పుకుంటున్నాను, ఈరోజు విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు దేవా, ఇక నేను ఆ పాపం జోలికి వెళ్ళడం, ఆ పాపంతో నాకు సమాధానం లేదు ప్రభా, నాకు వద్దు ప్రభా అంటే నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే డెఫినెట్గా నీ పాప జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది యోహాను 1:7-9 వరకు, ఆయన నీతిమంతుడు నమ్మదగినవాడు కదా, ఆయన రక్తం ఆయన ప్రతి పాపం నుంచి మళ్ళీ కడిగి పవిత్రపరుస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరుడా, నీ పాపం ఎంత భయంకరమైందో సరే కదా, కెంపు వలె ఎర్రదైనా సరే హిమవంత తెల్లగా చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ పాపం బట్టి కృంగిపోవద్దు, నా వల్ల పొరపాటు జరిగిందని బాధపడు, పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టు. నువ్వు కృంగిపోతే దాని అవకాశంగా తీసుకొని సాతాన్ని ఇంకా దేవునికి దూరం చేసేస్తాడు. నేను అది అవకాశంగా తీసుకొని సాతాన్ని దేవునికి కంప్లీట్ దూరం చేసి నీ జీవితాన్ని నరకానికి దగ్గరికి తీసుకెళ్తాడు. కాబట్టి పశ్చాత్తాపడదాం. మన వల్ల పొరపాటు జరుగుతూ ఉంటుంది, మనుషులం కాబట్టి ఒకసారి కోపడతాం, ఒకసారి తొందరపడతాం, ఒక్కొక్కసారి నోరు జాగ్రత్తం కావచ్చు, కానీ కన్నీరు పెడతాం. తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరం పొందుతారని దేవుడు వాక్యం చెప్తా ఉంది. తమ అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుకుంటాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, ఈరోజు మన పాపాలని దాచిపెట్టకుండా, మన అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ప్రభు పాదరసనంలో బట్టి ఒప్పుకొని ఉపవాసంతో ఉన్నాం, కన్నీళ్ళు విడిచి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం. సహోదరులారా, ఈరోజు మాట వినాలి. నీకు దేవుడు విడుదల ఇవ్వాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏదో నేను పాపం చేశాను ప్రభు నన్ను క్షమించాలి ఈరోజు ఒప్పుకొని మళ్ళీ రేపు కంటిన్యూ చేయడం కాదు. ఈ రోజు ఒప్పుకున్న నీవు, దాన్ని విడిచిపెట్టిన నీవు మళ్ళీ రేపు దాని వైపు వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మాట అనుకుందాం, ఈ రోజు వరకు నువ్వు పాప జీవితం జీవిస్తూ ఉన్నావు, ఏదో పెద్ద భయంకరమైన పాప జీవితం కాదు, కానీ ఒక మాట అనుకుందాం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే బుద్ధి నీకు ఉంది కావచ్చు. కొంతమందికి ఇక్కడ మాట తీసుకెళ్ళి ఇంకో దగ్గర చెప్పాలనే ఆ కోరిక బాగుంటుంది. వాళ్ళు ఆ మాట చెప్పేంత వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. ఇక్కడ ఒక మాట వింటే దాన్ని తీసుకెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని వేరే కాడ ప్రచారం చేయాలి. చేయకపోతే వాళ్ళకంతా కడుపు ఉబ్బిపోద్ది, ఫుల్ గ్యాస్ ఫామ్ అయిద్దేమో. ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే బాగా ఒక మెంటాలిటీ అది. యాక్చువల్గా అది ఒక రకమైన సాతాను శోధన అండి, సాతాను ప్రేరేపణ. అది సమస్త కీడులకు ఆధారం వాడే, సమస్త కీడు వాడి నుంచే వస్తుంది. ఇక్కడ ఇంట్లో జరిగింది వెళ్ళి అక్కడ ఇంట్లో చెప్పడానికి ఎంత ఆశపడతారంటే, అది చెప్పే వాళ్ళకి వీళ్ళకి ఏమంటారు, వీళ్ళకి ఒక కాడ కూర్చోరు, ఒక దగ్గర కూర్చోరు. ఎప్పుడు చెప్పుదామా ఆ విషయం, మళ్ళీ ఒక విషయం కాదు, దానికి కొంచెం కలిపి యాడ్ చేసి దానికి కొంచెం ఏమంటారు మామూలుగా ఉన్న దాన్ని తీసుకెళ్ళి దాన్ని కొంచెం డెకరేషన్ చేసి మంచి చాలా నీట్గా చెప్తారు, ఒకటికి రెండు యాడ్ చేసి. సహోదరులారా, ఇంతవరకు అటువంటి పాప బలహీనత బంధకం నీకు ఉండొచ్చు, ఆ పాపం అనే బంధకంలో నువ్వు ఉన్నావు కావచ్చు, అది శాపానికి తీసుకెళ్తుంది. అటువంటి బుద్ధి నీకుంటే దయచేసి దాన్ని విడిచిపెట్టు. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి ఇంకో సహోదరి గురించి ఆమె ఇలాంటిది, ఆమె అలాంటిది, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తారని చెప్పేది. ఆమె ఎవరి కోసం అయితే కంప్లైంట్ చేసిందో ఆమె కన్నా దారుణంగా ఈమె పరిస్థితి అయింది ఈరోజు. సహోదరులారా, మనం ఒక ఏరు వ్యక్తి చూపిస్తే వాటింటారు కదా, ఇంకా మూడేది మన వైపు చూపిస్తాయని అదే జరుగుతుంది. కాబట్టి దయచేసి తీర్పు తీర్చడానికి నువ్వు ఇవ్వడానికి దేవుడు వాక్యం సెలవిస్తాం. అది దేవుడు చూసుకుంటాడు, మన పని కాదు. అయితే మన మట్టుకు మనం మన హృదయాలు సరి చేసుకుందాం, మన మట్టుకు మనం మన జీవితాన్ని సరి చేసుకుందాం. దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పాప బంధకాల నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఈ పాపం బంధకం నుంచి నువ్వు బయటపడతావో ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదం నీ మీదకి విడుదలవుతుంది. ఈ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి నువ్వు ప్రార్థన చేయి ముందుగా. ఎందుకంటే యెషయా గ్రంథం 59:1 దేవుడి వాక్యం ఏం చెప్తోందంటే, మీ పాపాలే మీకు నాకు అడ్డుగోడగా వచ్చాయి కాబట్టి మీ ప్రార్థన నా సన్నిధికి రావట్లేదని దేవుని వాక్యం సెలవిస్తోంది. సో ఈరోజు దేవుని వాక్యము, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం గల కారణం ఏంటంటే, మన పాపాలు దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నాయి. వీటిని నువ్వు కూల్చకపోతే, వీటిని తీసే దేవాన్ని అడగకపోతే, వీటి కోసం వేసే రక్తంలో నువ్వు కడగడపడకపోతే నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధి చేరే అంత పరిస్థితి లేదు. నీ ప్రార్థనకి జవాబు రాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటావు. ఈరోజు దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, దయచేసి సహోదరుడా, ముందుగా విడుదల కోసం ప్రార్థన చేయి. మనం చాలామంది దేనికోసం విడుదల కోసం ప్రార్థన చేస్తామంటే, అనారోగ్యం ఉంది ప్రభా నన్ను విడిపించు, అప్పులున్నాయి ప్రభా నన్ను విడిపించు, లేదా నా పిల్ల నిందుంది ప్రభా విడిపించు, ఇంకోటి ఏదో ఉంది ప్రభా నన్ను విడిపించు అంటావు. సహోదరుడా, ముందు నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకుంటే ఆటోమేటిక్గా వాటన్నిటిని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా, డెఫినెట్గా దేవుడు తొలగిస్తాడు. ముందు నీ పాప బంధకం నుంచి నువ్వు విడుదల పొందుకుంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన సరాసరి దేవుని సన్నిధికి వెళ్తుంది. కాబట్టి దేవుని కృప నీ మీద ఉంటుంది, దేవుని దృష్టి నీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాటికి అవి తొలగిపోతాయి.
ఆయన అంటాడు కదా, మీరు అడగకున్నా మీకేం కావాలో నాకు తెలుసు. కాబట్టి నీవు పాపం లేకుండా పరిశుద్ధంగా జీవిస్తే, పాపానికి విరుద్ధంగా నువ్వు జీవించిన రోజు ఆయన నీకు దగ్గరగా సమీపంగా ఉంటాడు. ఆయన కృప నీ మీద ఉంటుంది. నేను ఆటోమేటిక్గా ఆయన నిన్ను ఏమంటారు, తన కౌగిట్లో హత్తుకుంటాడు. ఆయన ఏమంటాడంటే, నేను పరిశుద్ధమైన ప్రకారంగా మీరు పరిశుద్ధులై ఉండండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుగా మనము దేవుని సన్నిధానంలో జీవిస్తూ ఉన్నాము, విడుదల కోసం ప్రార్థన చేద్దాం. ఆ రోజు నినివే పట్టణస్థులు విడుదల కోసం ప్రార్థన చేశారు. అప్పుడు విడుదల కోసం కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న విడుదల కోసం కాదు, పాపం అనే సంఖ్యలో, పాపం అనే బంధకాల్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పాప బలహీనతలో మేము ఉన్నాం దేవా, ఈ పాపం మాకు అలవాటు అయిపోయింది ప్రభా, ఈ పాపం తండ్రి మేము చేస్తూ ఉన్నాం, ఈ పాపం నుంచి మమ్మల్ని విడిపించు దేవా అని వాళ్ళు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళకి కీడు చేస్తాడనుకున్న దేవుడు మనసు మార్చుకొని వాళ్ళకు మేలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో మేలు చేయడా? ఈ రోజులో ఈ రోజు నీ కుటుంబంలో మేలు జరగకపోవడానికి, ఈ రోజు నీ జీవితంలో ఒక ఆశీర్వాదం రాకపోవడానికి, ఈ రోజు నీ కుటుంబంలో ఒక మేలు రాకుండా ఏదైనా అడ్డుపడతా ఉందంటే బహుశా నీ పాపమే కావచ్చు. నువ్వు అనుకోవచ్చు, అంత పెద్ద పాపం నేనేం చేశానని. సహోదరుడా, దేవుని వాక్యం చెప్తోంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అతిక్రమము పాపం. క్రమంగా చేయకుండా నువ్వేం చేసినా అది అతిక్రమం. అక్రమ క్రియలు పాపం. ఇటువంటి వాటిని మన జీవితంలో మనం తెలియకుండానే చేస్తూ పాపం అనే గోడని నీకు దేవునికి మధ్య కట్టుకుంటా ఉన్నాం. మళ్ళీ అనుకుంటా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం కదా అని. సహోదరులారా, దయచేసి వాళ్ళని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ప్రభా, నా పాప బంధకం నుంచి నన్ను విడిపించు దేవాన్ని ప్రార్థన చేద్దాం. పాప బంధకాలు తొలగినంత వరకు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం నువ్వు చూడలేవు. పాప బంధకాలు తొలగిపోయేంత వరకు దేవుని కనికరం నీ మీదకి రాదు కదా. కాబట్టి దయచేసి ఈరోజు మన అతిక్రమ క్రియల్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు తన కనికరాన్ని చూపిస్తాడని సామెతల గ్రంథం 13:26 దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్న మాటలు. కాబట్టి మన అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. ఒకవేళ ఒప్పుకొని విడిచిపెట్టలేని పరిస్థితిలో నువ్వు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ అలవాటు నీకు ఉంది, దాన్ని విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. దేవుని సహాయం తీసుకో, ప్రార్థన చేయి, కన్నీరు విడుగు. దేవా, నన్ను విడిపించు దేవా, ఈ పాప బంధకం నుంచి నన్ను విడిపించు దేవా అని అడుగు. ఆయన విడిపించడానికి ఆయన రక్తం కార్చడమ్మా నీకోసం. నేను పాపం నుంచి బయటకు తీసుకెళ్ళడానికి ఆయన రక్తం కార్చాడు. నువ్వు కేవలం ఒక చిన్న పని చేయలేవా? ప్రభా, నన్ను క్షమించు, నన్ను విడిపించాలి, చిన్న ప్రార్థన చేయి. ఆ సిగరెట్ నుంచి నువ్వు విడుదల పడితే నీ లంగ్సే బాగుంటాయి, నీ ఆరోగ్యమే బాగుంటుంది, నీ పిల్లల జీవితం బాగుంటుంది. నీ పిల్లల పట్ల నీకో ప్రణాళిక ఉంటుంది కదా. వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో వాళ్ళని పెట్టాలి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంచాలి, వాళ్ళు ఎక్కడ అడుక్కోకుండా ఉండకూడదు. నా పిల్లల జీవితం బాగుండాలి అనుకుంటావు కదా. నువ్వు బాగుంటే వాళ్ళు బాగుంటారు, నువ్వు బాగాలేకపోతే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, ముందుగా పాపం అనే బంధకం నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేద్దాం. పాపం అనే బంధకం ఉన్నంత కాలంకు వరకు దేవుని దీవెన మనం చూడలేము, దేవుని ఆశీర్వాదం మనం చూడలేము. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్ చెప్తుంది, పాపపు గోడ మనకి దేవునికి అడ్డుగా ఉంది. ఈరోజు ఆ గోడను తొలగించి దేవాన్ని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. ఎటువైపు తిరిగి ప్రార్థన చేసిన బైబిల్ చెప్తా ఉందంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఆ గోడ మేబీ ఆయన పాపాలకి సాదృశ్యంగా ఉండొచ్చు. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో అది కూల్చివేయబడింది. ఆయన ప్రార్థన దేవుని సన్నిధించేది, దేవుడు ఆయన కృప చూపించాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ముందుగా మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి శుద్ధ హృదయంతో మన జీవితాన్ని మార్చుకుందాం. శుద్ధ హృదయంతో కూడిన జీవితంగా మన జీవితాన్ని మార్చుకుందాం. డెఫినెట్గా మన పాపాలను ఒక్కొక్కటిగా ఒప్పుకొని విడిచిపెడదాం. ఏదైతే మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నామో, దేనికైతే మనం బానిసైపోయామో, దేని ద్వారా అయితే మనం ప్రతిసారి ఈ పాపం చేస్తూ ఒప్పుకొని విడిచిపెడుతూ మళ్ళీ ఆ పాపం చేస్తామో, దాని నిమిత్తం ప్రభు నన్ను కన్నీళ్ళు విడిచి ప్రభు నన్ను విడిపించు దేవాన్ని అడిగితే 100% విడిపిస్తాడు. ఎటువంటి సందేహం లేదన్న. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు. నువ్వు అడుగు, దేవుడు చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. నీకు ఆ శక్తిని, ఆ బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నిజమండి. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నేను హామకనే దగ్గర ఉన్నప్పుడు గుంటూరులో ఉపవాసంతో 40 days ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు మొదటి 20 నుంచి 30 రోజుల వరకు భయంకరమైన శోధన, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఎంత భయంకరమైన చెడు తలంపులు అంటే అంత చెడు తలంపులు. ఉపవాసంలో ఉండి ప్రార్థన చేస్తాం. పైగా అవి 30 days వేధిస్తూ ఉంటే ఏడుపు వచ్చి అన్నయ్యని పట్టుకొని, నేను ఇంక ఉపవాసం చేయనన్నా, ఇంత ఉపవాసం చేస్తూ ఉన్నా, ఇంత నెగిటివ్ థాట్స్, ఇంత బ్యాడ్ థాట్స్ నన్ను వేధిస్తూ ఉన్నాయి, నాతో కాదని వెళ్ళిపోతా అని చెప్పి ఏడ్చాను. ఎప్పుడైతే దైవజనుని పట్టుకొని ఏడ్చానో ఆయన ప్రార్థన చేశాడు. తర్వాత దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని కృపచేత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బ్యాడ్ థాట్స్ నా నుంచి
తొలగించాడు దేవుడు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను, నా జీవితంలో జరిగిందని. సహోదరుడా, నేను పీడిస్తా ఉన్న బంధకాల నుంచి విడిపించే దేవుడు నీ దేవుడు. నా వల్ల కాలేదు. సో నాకు ఆత్మీయ తండ్రిగా ఉన్న ఆనుక నేను అడిగాను. నా ప్రార్థన సహకారంగా ఆయన ప్రార్థన సహకరించి ఇద్దరం కలిసి ప్రార్థన చేసిన తర్వాత, ఆయన నా కోసం ప్రార్థన చేసిన తర్వాత ఆ తలంపులు సంపూర్ణంగా కొట్టివేయబడ్డాయి. తర్వాత మిగతా 10 రోజులు ఉపవాసం చక్కగా జరిగింది. ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుడు తన అభిషేకంతో నింపాడు, తన ఆత్మతో నింపాడు, సేవ పిలిపిచ్చాడు, ప్రవచన వరం ఇచ్చాడు, దయాలపైన అధికారం ఇచ్చాడు. ఇంత భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? విడుదల పొందుకున్నాకే వచ్చింది. సహోదరులారా, మనం ప్రార్థన చేస్తే, మనం అడిగితే, మనం కన్నీళ్ళు విడిచి ప్రభా నా బ్రతుకును మార్చు దేవా అని అడిగితే ఊహించని రీతిగా మారుస్తాడు. సహోదరుడా, ముందు నీ హృదయంలో కోరిక ఉండాలి, నీ హృదయంలో వాంఛ ఉండాలి. ఈ పాపానికి నేను దూరంగా వెళ్ళాలని కోరిక నీకు ఉన్నప్పుడు డెఫినెట్గా విడిపిస్తాడు. నిజంగా మనలో చాలామంది ఏమనుకుంటామంటే, దేవుని మహిమ కార్యాలు చూడాలి, దేవుడు అద్భుతాలు చేయాలి, మేము ప్రార్థన చేసిన దేవుడు వెంటనే మిరాకిల్స్ జరగాలి. సహోదరుడు, దేవుడు చేస్తాడు. ముందు నీ జీవితాన్ని సరి చేసుకో, నీలో ఉన్న లోపాలని సరి చేసుకో, నీలో ఉన్న పాప బంధకాలని విడిచిపెట్టు. నువ్వే పాపానికి బానిసయ్యావో దాన్ని విడిచిపెట్టి బయటికి రా. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగలవాడు. నువ్వు ఊహించిన దానికన్నా దేవుడు గొప్పగా చేస్తాడు. దావీదు అడిగాడా సింహాసనం మీద కూర్చోబెట్టమని? నో, దేవుని హృదయానుసారంగా జీవించాడు. దావీదుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యోసేపు అడిగాడా ప్రభా నన్ను పరాయి దేశంలో ప్రధానమంత్రి చేయమని? అడగలేదు. పాపానికి దూరంగా దేవుని దగ్గరగా జీవించాడు. దేవుడు ఆయన తీసుకెళ్ళి పరాయి దేశం అయినప్పటికీ ప్రైమ్ మినిస్టర్ చేసి కూర్చోబెట్టాడు. సహోదరులారా, మన దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆశపడే దేవుడు. అయితే ముందుగా ఆయనకి మనకు అడ్డుగా ఉన్నాయి పాప బంధకాల విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేసి, ఈ ఉపవాసం చేస్తా ఉన్న ఈ దినాల్లో మరి ప్రార్థన చేసి, ప్రభా నీకు నాకు అడ్డుగా ఉంటా ఉన్నా, అది ఏ పాపమైనా కావచ్చు, అబద్ధాలు కావచ్చు, కుళ్ళు కావచ్చు, అసూయ కావచ్చు, మత్సరం కావచ్చు, ఇంకే పాపమైనా కావచ్చు. ఓకే, అది ఏ పాపమైనా సరే ఈరోజు కన్నీరు విడిచి ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. నువ్వు దాన్ని విడిచిపెట్టి చూడు, దేవుని మహిమను చూస్తావు. దాన్ని విడిచిపెట్టు. దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించక దయచేసి, అది దూరం అవునుగాక. కాబట్టి సహోదరులారా, ఈరోజు విడుదల దేనికోసం కావాలంటే, ముందుగా మనకు విడుదల పాపం నుంచి కావాలి. ఆ విడుదల ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. అంటే పాపం నుంచి విడుదల పొందుకోవడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఈ పాపం ఒకటి ఉంటే మనం దేవుని సన్నిధికి చేరం. ఈ పాపం ఒకటి ఉంటే దేవుని ఆశీర్వాదం మన దగ్గర రాదు. ఈ పాపం ఒక్కటి దాని కారణంగా అనేక శాపాలు మన కుటుంబాలు వెంబడిస్తూ ఉన్నాయి. ఈ ఒక పాపం కారణంగానే మనం రేపు పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతాం. కాబట్టి ముందు ఈ పాపం అనే బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోవడానికి నీ జీవితాన్ని సరి చేసుకో. ఏ పాప బలహీనతలో ఉన్నావో, అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా, పాపం పాపమే, దానికి వచ్చి జీతం మరి మరణమే, శాపమే. కాబట్టి దయచేసి మనం ఏ పాప బంధకాలు ఉన్నాం దాని నిమిత్తం పశ్చాత్తాపడదాం. అది ఏదైనప్పటికీ కూడా ఈరోజు కన్నీరు విడిచి, ప్రభా నా ఈ పాప బంధకాల నుంచి నన్ను విడిపించు దేవా అని ప్రార్థన చేద్దాం. అందరం తరలి వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే నువ్వు ప్రార్థించి నీ బంధకాలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. సహోదరుడా, నువ్వు ముందుగా నీ పాపాల్లో, ఒక్కొక్కసారి మనము సంఘానికి నీతిమంతులుగా కనబడతాం, పాస్టర్కి నీతిమంతులుగా కనబడతాం, కానీ మన వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన బయట జీవితాన్ని మనుషులు చూస్తున్నారు కావచ్చు, కానీ నీ హృదయాంతరంగా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, మన హృదయాలు ప్రభు చేతికి అప్పగించి, ఏ పాప బంధకాలను, ఏ పాప బలహీనతలో నువ్వు బ్రతుకుతా ఉన్నావో, ప్రభా ఈ బంధకం నుంచి నన్ను విడిపించు దేవాని ఒక్కసారి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తే, సహోదరి నీ పాపాలు క్షమించడానికి, నీ పాపాలని తీసివేయడానికి, తన రక్తంలో కడిగి నేను శుద్ధిని చేయడానికి సహోదరుడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం. ముందుగా ఈ పాపం నుంచి నన్ను విడిపించు దేవా. ఆ పాపం నుంచి విడిపించబడితే నా సహోదరుడు ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యం వస్తుంది. పాపం నీ నుంచి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆశీర్వాదం వస్తుంది. పాపం నీ నుంచి నువ్వు బయటపడితే ఆటోమేటిక్గా దేవుని కృప నీ పైన విస్తరిస్తుంది. కాబట్టి ఈరోజు నీకు దేవునికి మధ్య ఉన్న పాపం ఏదైనప్పటికీ కూడా, నువ్వు అబద్ధాలు ఆడే బిడ్డవు కావచ్చు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే బిడ్డవు కావచ్చు, లేకపోతే దొంగతనాలు చేసేవాడవు కావచ్చు, వ్యభిచారంలో ఉన్నావు కావచ్చు, ఇంకేమైనా భయంకరమైన పాప జీవితం జీవిస్తావు కావచ్చు, ఏ పాప బలహీనత అయినా సరే, హృదయంలో చెడు ఆలోచనతో ఉన్నావు కావచ్చు, చెడు తలంపులతో ఉన్నావు కావచ్చు, నువ్వు ఎటువంటి వాడమైనా, ఎటువంటి దానమైనా, ఆ పాపం కోసం ప్రవణను విడిపించు దేవా. దీని నుంచి నేను విడుదల పొందుకుంటే నా ప్రార్థనకు జవాబు వస్తుంది. దీని నుంచి విడుదల పొందుకుంటే నేను నీ ఆశీర్వాదం చూస్తాను. దీని నుంచి విడుదల పొందుకుంటే నీ మహిమను నేను చూస్తాను. కాబట్టి ప్రభా ప్లీజ్ దేవా, నా ఈ పాపాన్ని నీ పాదస్థానంలో ఒప్పుకొని విడిచిపెడతాను. నన్ను విడిపించు దేవా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. సహోదరి, ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మనం కన్నీళ్ళు విడిచి ఉపవాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాం. మనము ప్రభా నన్ను క్షమించు, నన్ను రక్తంతో కడుగు, నీ అభిషేకంతో నన్ను మండించు దేవా. నా బలహీనతల దోషాన్ని నీ పాదస్థానంలో ఒప్పుకొని విడిచిపెడతాను. నన్ను కనికరించు దేవాని ప్రార్థన చేద్దాం. మన బలహీనతల దోషాన్ని పాపాలను ఒప్పుకొని విడిచిపెడదామండి. ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఈ మాటల్ని దయచేసి ఏదో
మరి విన్నామంటే వినకున్నామని కాదు కదండి. దయచేసి వీటిని హృదయపూర్వకంగా తీసుకుందాం. ఈ మాటలు నీ జీవితంలో బలమైన కార్యం చేయబోతా ఉన్నాయని నమ్మితే దేవుని మహిమను నువ్వు చూడబోతా ఉన్నావు. లార్డ్, ఐ థ్యాంక్ యూ, ఐ ప్రైజ్ యూ, ఐ గ్లోరిఫై ఫాదర్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, పశ్చాత్తాపడదాం. నువ్వు పశ్చాత్తాపడి నీ పాపాలను ఒప్పుకో సహోదరి. దేవుడు మూయబడిన ద్వారాన్ని తెరవడానికి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకు నీకు మధ్య ఉన్న అడ్డుగోడ ఏదైనా అది కూలిపోవాలి. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే నన్ను విడిపించు ప్రభా అంటే విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేను విడిపించడానికి కదా తన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అటువంటి వాడు నువ్వు అడిగితే సహాయం చేయకుండా ఉంటాడా? కాబట్టి ప్రార్థన చేద్దామండి. హృదయాంతరంగాలతో ప్రభు వైపు చూద్దాం. ఏ బలహీనతలో ఉన్నావో, సినిమాలనే బలహీనతలో ఉన్నావో, సీరియల్స్ అనే బలహీనతలో ఉన్నావో, ఇంకే బలహీనతలు ఉన్నావో పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు. అవి నీకు అన్నం పెట్టవు. ఆ వాటి ద్వారా నీకు వచ్చే మేలేమీ లేదు. కాబట్టి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసి మన కుటుంబాల్లో చూడాల్సిన దీవెనలు చూడడానికి ముందు మన పాప బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమాస్వరూపుడమైన దేవా, స్తోత్రాలు, కృపామేయడానికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఈ సమయంలో దేవా, ఇదిగో నా ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడితే మాటలు బట్టి వందనాలు. మేము విడుదల పొందుకోవాలి. అయితే దేని నుంచి విడుదల పొందుకోవాలో మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, పాపం అనే బంధకం నుంచి మేము విడుదల పొందుకోవాలని మీరు ఈ లోకానికి వచ్చి మీ రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు మాకు రక్షణ ఇవ్వడానికి. అయితే మేమందరం కూడా ప్రభా ఈ లోకంలో ఉన్న అప్పుల నుంచి విడుదల పొందాలని, అనారోగ్యాల నుంచి విడుదల పొందాలని, లేకపోతే ఏవో కావాలని ఏ సమస్య నుంచి విడుదల పొందుకోవాలని మేము ఆశపడతాం. కానీ మా పాపాల నుంచి మేము విడుదల పొందుకోవాలనే ఆశ, కోరిక మాలో చాలా మందికి ఉండదు ప్రభా. కానీ ఈరోజు మీరు మాట్లాడారు. ముందుగా ఆ పాప బంధకాల నుంచి మీరు విడిపించబడితే మీ మీద నా కృప ఉంటుంది, నా కనికరం మీ మీదకి వస్తుంది, నా దీవెన మీ మీదకి వస్తుందని మీరు మాట్లాడారు. కాబట్టి దేవాదిగో తండ్రి, మేము ఈ పాప బంధకాల నుంచి విడుదల పొందుకోవడానికి తండ్రి మేము విడుదల పొందుకోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. కాబట్టి వాక్యం విన్న ప్రతి బిడ్డ, తర్వాత వినబోయే ప్రతి బిడ్డ కూడా నా ప్రభా ఈ వాక్య ప్రకారంగా తను జీవించడానికి ముందుగా పాపం అనే బలహీనత నుంచి వారు బయటపడడానికి వారు ప్రార్థించే బిడ్డగా మార్చండి. పాపానికి దూరమయ్యే బిడ్డగా ప్రతి ఒక్కరిని అభిషేకించండి. పాపంతో ఇక సహవాసం లేకుండా జీవించే బిడ్డగా మార్చండి. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు తండ్రి ఆ పాపం పోతే ప్రభా ఆ స్థానాన్ని మీరు ఆక్యుపై చేయగలుగుతారు ప్రభా తండ్రి. కాబట్టి దేవాదిగో తల్లి, ప్రతి బిడ్డ కూడా నా ప్రభా అయ్యా వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని తన్ని విడిచిపెట్టే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి. మేము పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే తండ్రి నినివే పట్టణవాసుల పట్ల కృప చూపినట్టుగా మా పట్ల కూడా మీరు కృప చూపించే దేవుడు అని ప్రభా మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ రోజు లైవ్లో వాక్యం వింటా ఉన్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు దర్శించండి, మీరు బలపరచండి తండ్రి. వారి జీవితాల్లో ప్రభా ఏ బంధకం అయితే వారిని కట్టేసిందో దాని యేసు నామంలో విడుదలవును గాక నా ప్రభా. వారు ఏ పాప బలహీనతలతో ఉన్నారో ఈ రోజు నుంచి దాని నుంచి దూరంగా పారిపోదురు గాక నా ప్రభా. దాని నుంచి విడుదల పొందుకుందరు గాక నా ప్రభా. ఎన్ని బంధకాలను అవన్నీ యేసు రక్తంలో కాల్చి వేయబడును గాక నా ప్రభా. అయ్యా కడిగి వేయబడును గాక నా ప్రభా. అయ్యా కృప చూపించండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ తండ్రి దీన్ని సీరియస్ గా తీసుకోండి నా ప్రభా. ఇదిగో తండ్రి, ముఖ్యంగా మీ సన్నిధికి మా ప్రార్థన రాకుండా, మీ దీవెన మాకు రాకుండా అడ్డుపడేది మా పాపమే ప్రభా. కాబట్టి దాని నుంచి విడుదల పొందుకొని ప్రభా పరిశుద్ధంగా ఆత్మీయంగా ప్రభా నీతో గడిపే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని అభిషేకించమని ఈ రోజు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. వారి కుటుంబాల్లో ఎవరెవరికి ఏ ఆశీర్వాదం దాని కరువుగా ఉందో, కొరతగా ఉందో దాన్ని యేసునామములో సమృద్ధిగా ప్రకటిస్తా ఉన్నాను తండ్రి. మీ కృపతో నింపండి, మీ కౌగిట్లో బలపరచండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లించండి. ఇదిగో తన మూయబడిన ద్వారాలు యేసునామములో తెరవబడును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. అనారోగ్యంతో ఉండి మీరు స్వస్థపరచండి అయ్యా తండ్రి. ఎటువంటి అనారోగ్యంలో యేసునామములో బంధిస్తున్నాను లయపరచండి. దీర్ఘకాల వ్యాధులను యేసునామములో బంధిస్తున్నాను లయపరచండి. ముఖ్యంగా తండ్రి సమయంలో ప్రభా మరి ముఖ్యంగా ప్రతి బిడ్డ మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ఇదిగో తండ్రి కరోనా విజృంభిస్తున్న ఈ సమయాల్లో నా ప్రభా ఇదిగో తండ్రి వాక్యం సెలవిస్తా ఉంది. ఏ తెగులుని గుడారం సమీపించదని వాగ్దానం చేసిన దేవా ఈ రోజు లైవ్ లో వింటా ఉన్న ప్రతి బిడ్డ మీద మీ అభిషేకం ఉండును గాక. ఏ తెగులు వారి గుడారం సమీపించకుండా మీ రక్తం కంచగా వేయబడును గాక. మీ అభిషేకం వారి మీద ఉండును గాక నా ప్రభా. వారు బయటకు వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మీ సన్నిధి వారికి ఉండును గాక. ఏ తెగులు వారిని తాకకుండా మీ రక్తంతో వారు కడగబడుదురు గాక ప్రభా. ప్రొటెక్షన్ వారికి ఉండును గాక నా తండ్రి. మీ కౌగిట్లో బలపరిచి ఆయన ఆరోగ్యాలతో వారు తెలియచేయండి. మరి ముఖ్యంగా నా దేవానికి స్తుతి చెల్లిస్తా ఉన్నాం. రేపటి నుంచి తండ్రి సంఘారాధన ప్రారంభం కాబోతుండగా ప్రభా ఇదిగో తండ్రి సంఘంలో ప్రభా ఎటువంటి తండ్రిగో ప్రభా మరి ప్రాబ్లమ్స్ లేకుండా అయా ప్రతి బిడ్డ పైన మీ అభిషేకం ఉంచండి, మీ కంచెవేని, మీ కాపుదల నుంచి ప్రభా అయా ఆరాధన మీ నామానికి మహిమకరంగా చేయడానికి సహాయం చేయండి. అంతేకాదు తండ్రి మరి ముఖ్యంగా నా ప్రభా మా దేశాన్ని తండ్రి వేధిస్తా ఉన్న కరోనా వైరస్ని లయపరచండి దేవా. దీనికి ప్రభావ మీరే తండ్రి ఒక వ్యాక్సిన్ అనుగ్రహించండి అయ్యా. దాని వ్యాక్సిన్ కోసం ప్రయత్నం చేస్తున్న డాక్టర్స్కి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. అంతేకాదు దేవా మరి ముఖ్యంగా ప్రభా ప్రపంచాన్ని వణికిస్తున్న తండ్రి ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాల్లో ప్రభా ఈ వైరస్ ఉందో ఆ దేశాలన్నింటినీ ప్రభా మీరు విడిపించండి. పాజిటివ్ కేసు అని నెగిటివ్గా మార్చబడును గాక నా ప్రభా. అయా తండ్రి దయచేసి మరొకసారి ప్రభా ఇదిగో తండ్రి మమ్మల్ని మీ చేతికి సమర్పించుకుంటాం. మీ కృపా కౌగిట్లో బలపరిచి ఇదిగో తండ్రి పాప బంధకాల నుంచి విడుదల పొందుకున్న వారమై
నీ కృపలో నీ ప్రేమలో నీతో హత్తుకొని జీవించే వారంగా మమ్మల్ని బలపరిచి మీ కృపా కౌగిట్లో దాచి నడిపించమని కోరుకుంటూ ఈరోజు లైవ్లో ఉన్న ప్రతి బిడ్డపై మీ ఆశీర్వాదం ప్రకటిస్తూ ఈ ప్రార్థన నా ప్రభు నా రక్షకుడైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రేపు ఉదయం 10:30 గంటలకు మరి సంఘంలో ఆరాధన ప్రారంభమవుతుంది. అయితే కంపల్సరిగా మాస్క్ మీరు పెట్టుకొని రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ 60 సంవత్సరాల వయసు దాటి ఉంటే దయచేసి మీకోసం నేను యూట్యూబ్లో మళ్ళీ ఏర్పాటు చేస్తాను. ప్రభుచితం అయితే లైవ్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా మరి పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు కూడా మరి పర్మిషన్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ వారు మనమైతే జాగ్రత్తలు తీసుకున్నాం. ఎందుకంటే ప్రజెంట్గా ఉన్న పరిస్థితులు బాగాలేవు కాబట్టి మరి గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా మనము 12 years పిల్లల్ని 60+ years ఉన్న మరి వ్యక్తుల్ని మరి దయచేసి మరి ఇంట్లో ఉండి యూట్యూబ్లో వాక్యాన్ని వినాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మిగతా వారందరూ కూడా మరి చాలా జాగ్రత్తగా మరి వీళ్ళ చేతిలో గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని మరి మాస్క్ మాత్రం కంపల్సరీగా పెట్టుకొని రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మీరు లోపలికి వస్తూ ఉన్నప్పుడు మరి గేట్ దగ్గరే శానిటైజర్ అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి శానిటైజ్ చేసుకొని లోపలికి రావాల్సిందిగా నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. మరి వచ్చిన తర్వాత మరి మీకు ఇంక ఇవ్వాల్సిన గైడెన్స్ అంతా నేను ఇస్తాను. అదేవిధంగా ఫోన్ ద్వారా కూడా మీతో మాట్లాడతాను. కాబట్టి ఈ విషయాలన్నిటి కోసం మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.